సాక్ష్యం కలగాలి. ఈరోజు యోబు భక్తుడి గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గ్రంథంలో, ఈ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉందని అంటే యోబు జీవిత కాలం అంతయు సాక్ష్యము కలిగి దేవుణ్ణి మహింపరిచాడు. ఈ రోజు నీవు నేను కూడా నీ జీవిత కాలం అంతయు బ్రతికిన దినములన్నీ దేవునికి మహిమకరంగా జీవించు, ఆ సాక్ష్యం కలిగి జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఉన్నతముగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. మొదట స్థితి కన్నా కూడా యోబు జీవితంలో రెండో స్థితి రెండంతల ఆశీర్వాదము. ఆ రెండంతల ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొదట నీ స్థితి పాపమును విసర్జించినప్పుడు దేవుడు ఈ లోకంలో నీకు రక్షణ ఇచ్చినాడు, అదొక మెట్టు. అదే విధముగా నువ్వు మరణించినప్పుడు రెండో మెట్టు ఉన్నది, అది పరలోకం చేరుతుంది. నీ ఆత్మ పరలోకముకి వెళ్తుంది. అదే నీ ఆస్తి, అదే నీ అంతస్తు, అదే నీకు పరలోకముకు చేరాలంటే